మీ అందరికీ తెలిసిందే ఈరోజు దేశవ్యాప్తంగా లౌకికవాద పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో కలిసి ప్రయాణం చేస్తూ రాబోయే సాధారణ ఎన్నికల్లో భారతదేశంలో ఒక లౌకికవాద కూటమితో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం, అందులో భాగంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొంతవరకు పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ ఆఫీస్ పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చి వారిని ప్రత్యేకంగా కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దాం, కాంగ్రెస్ పార్టీతో మీరు అడుగులు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ జరిగే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే ప్రక్రియలో భాగంగా మాట్లాడుకోవటం కోసం, వారిని అభ్యర్థించడం కోసం ఇక్కడ రావటం జరిగింది. సరే, ఈ చర్చల్లో భాగంగా పార్టీల పరంగా వారి అభిప్రాయాల్ని వారు చెప్పారు, నా అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు. మా ఇరువురి అభిప్రాయాలని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకత్వంతో, అట్లాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా, పార్టీ అధిష్టానంతో కూడా మాట్లాడి రేపు తిరిగి వారికి సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. బట్ ఈ ప్రక్రియ మొత్తంలో ఒక విషయం మాత్రం మేము స్పష్టతకు వచ్చాం. జరిగే సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయాలనే దాని మీద ఇరుపక్షాలు కూడా అంగీకారం రావటం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇది సౌహృద్భావ వాతావరణంలో ముందుకు పోతుంది, కలిసే ప్రయాణం చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదు కాబట్టి ఒంటరిగా వెళ్ళారు. పార్లమెంట్ లో కూడా లెఫ్ట్ పార్టీకి ఒక పార్లమెంట్ సీట్ ఇవ్వాలని అడిగారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మీకు వాళ్ళ సహాయ సహకారాలు ఎట్లా ఉంటాయని భావిస్తున్నారు? నేను చాలా స్పష్టంగా చెప్పాను, మరొకసారి చెప్తాను. పార్టీ పరంగా ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను. మా గత సాధారణ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల అనుభవం కూడా ఉంది. ఇప్పుడు జరిగిన చర్చలు కూడా నేను వారితో భాగస్వామ్యం, వాటన్నింటిలో కూడా పరిగణలో తీసుకొని మళ్ళీ వారితో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. నేను చెప్పాలనుకున్నది వారికి స్పష్టంగా పార్టీ పరంగా చెప్పాం. వారు మాకు చెప్పాలనుకున్నది కూడా చాలా స్పష్టంగా, నిర్ద్వందంగా మా దృష్టి తీసుకొచ్చారు. ఆ విషయాలు పార్టీలో రేపు చర్చించి మిగతా విషయాలు చెప్తాం. కానీ ఒకటి మాత్రం ఓవరాల్గా ఫార్మల్గా ఒక అంగీకారం మాత్రం ఏంటంటే ఇరువురం కూడా కలిసి ప్రయాణం చేయాలనే దాని మీద అంగీకారానికి రావటం మాత్రం జరిగింది.